రేవంత్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై స్పందించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. తెలంగాణని దోచుకున్న ఇద్దరూ ఢిల్లీలో ఉన్నారని ఆరోపించారు. కేటీఆర్ ని కేసుల నుంచి రేవంత్ కాపాడుతున్నారన్న అరవింద్ కాళేశ్వరం మొత్తంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు ధర్మపురి అరవింద్. కేటీఆర్ और రేవంత్ ఇద్దరు కూడా हस्तिना को వచ్చిరని तो कबाब पकड़ा है हड्डी तो बनना है. ఇద్దరు తోడు దొంగలు. వీళ్ళిద్దరు ఆలోచన తీరొకటి. వీళ్ళిద్దరు రాజకీయ ఉద్దేశం ఒకటి. ప్రజల్ని దోయాలి, కుటుంబ సంపాదన పెంచాలి, మొత్తం హామీలని తుంగలు దొక్కాలి, కమిషన్లు వచ్చే స్కీమ్లని ఇంప్లిమెంట్ చేయాలి. జెన్జీ మీద ముసలి కన్నీరు కాలుస్తూ ఉన్నారు వీళ్ళు. సరే 20 లక్షల మంది నీట్ పేపరు లీకేజ్ ద్వారా ఎఫెక్ట్ అయ్యారు. దానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేశారు. వీళ్ళిద్దరు ఈ కేటీఆర్ రేవంత్ వీళ్ళిద్దరు చరిత్ర ఏంటంటే ప్రతి సంవత్సరం 20 లక్షల స్టూడెంట్స్ తెలంగాణ రాష్ట్రంలో. ఈ స్టూడెంట్స్ అందరు ఎవరిల్లు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ఆర్థికంగా వెనుకబడ్డవారు. వీళ్ళందరినీ ప్రతి సంవత్సరం మోసం చేస్తున్నారు ఫీ రీయింబర్స్మెంట్ లేక. వీళ్ళ ఎడ్యుకేషన్ ఫ్యూచర్ అంధకారంలో ఉంది. వీళ్ళకి చదువు చెప్పే కాలేజీలన్నీ మూతబడే స్థాయికి తీసుకొస్తున్నారు వీళ్ళు. మళ్ళీ వీళ్ళు వచ్చి జెన్జీల గురించి పాతోడు ఎందుకు ఇవ్వలే, కొత్తోడు ఎందుకు ఇస్తలేడు. వీళ్ళిద్దరు ఢిల్లీకి వచ్చింది ఫస్ట్ వీళ్ళిద్దరు మాట్లాడుకునే ఓన్లీ 3 ప్రాజెక్టుల మీద, ఎంటైర్ కాళేశ్వరం కాకుండా ఓన్లీ 3 ప్రాజెక్టుల మీదనే సీవేకి అప్పచెప్పారు. వీళ్ళిద్దరు మాట్లాడుకునే చేసారు. వీళ్ళిద్దరు మాట్లాడుకొని ఈ కారు స్పీడ్ నడుస్తుంది. వీళ్ళిద్దరు మాట్లాడుకొని ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుంది. మంచి కోఆర్డినేటెడ్ ట్రిప్పు ఢిల్లీకి కలిసి వచ్చింది 2 రోజులు.